రీసెంట్ గా మేడ్చల్లో కూడా జరిగింది. అమ్మాయిల బాత్రూమ్ లో కెమెరాలు పెట్టడం. రూమ్మేట్స్ బయట ఉన్న వ్యక్తికి ఈ వీడియోస్ అమ్మేసుకుంటారు డబ్బు కోసం. సడన్ గా నోటీస్ చేస్తే కెమెరా ఉంది బాత్రూమ్ లో, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏడ్చుకుంటూ వచ్చింది. పైన రెంట్కుండే పిల్లోడి సాయంతో వాళ్ళిద్దరూ ఈ వీడియోలు తీసుకోవడము, వేరే వాళ్ళకి అమ్మడం. వీఆర్ లిటరల్లీ షాక్డ్. పిచ్చల విడితనము, ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేయడము, డబ్బు అనేది విపరీతంగా అవసరం ఉండడము. అమ్మాయిలకి కూడా బేసిక్ ఎథిక్స్ లేకుండా పోతున్నాయి. సాటి అమ్మాయి పైన జాలి అనేది లేదు. అమ్మాయిల హాస్టల్లో అమ్మాయిలే రూమ్మేట్స్ అయ్యండి వేరే అమ్మాయి వీడియోలు అమ్ముకున్న సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. ఇది మర్యాద కోల్పోయి వాళ్ళ మర్యాద తీసేసి జాబ్లు రావు, వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ రావు, ప్రైవేట్ జాబ్స్ రావు. మేడం, మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా మేడ్చల్లో కూడా జరిగింది. అమ్మాయిల బాత్రూమ్ లో కెమెరాలు పెట్టడం. గతంలో కూడా చూసాం మనం కొన్ని హాస్టల్స్ లో సీసీ కెమెరాలు పెట్టడం, వాటిని అమ్మేయడం, వాటిని వేరే వాళ్ళకి కొన్ని సైట్స్ కి అమ్ముకోవడం జరుగుతుందట. అసలు ఎందుకు, ఎలా జరుగుతుంది ఇది, ఎలా పెట్టగలుగుతున్నారు, అసలు ఎందుకు పెడుతున్నారు, దీని మీద ఎలా జాగ్రత్త తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు కానీ పీజీస్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలండి. ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైంది అని అంటే హాస్టళ్లలో ఉండేవాళ్ళు క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, రూమ్మేట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు ఎందుకు పెడతారు మేడం? వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రూమ్మేట్స్ బయట ఉన్న వ్యక్తికి ఈ వీడియోస్ అమ్మేసుకుంటారు డబ్బు కోసం. ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ డబ్బు అండి. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మనీ అన్నట్టు అయిపోయింది ఈ రోజుల్లో. ఎలా అంటే అమ్మాయిల హాస్టల్లో అమ్మాయిలే రూమ్మేట్స్ అయి ఉండి వేరే అమ్మాయి వీడియోలు అమ్ముకున్న సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. రీసెంట్గా ఒక కేసు వచ్చింది మా దగ్గరికి. అది తెలిసింది, వాళ్ళ అమ్మాయి ఏడ్చుకుంటూ వచ్చింది. ఇట్లా సడన్గా నోటీస్ చేస్తే కెమెరా ఉంది బాత్రూంలో, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కెమెరా పట్టుకొని వచ్చింది. ఎవరు పెట్టారు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆరాధిస్తే ఆ రూమ్మేట్, ఆ అమ్మాయి పైన ఇంకో రూమ్లో పైన, అదొక ప్రైవేట్ బిల్డింగ్ అనమాట, పైన రెంట్కుండే పిల్లోడి సాయంతో వాళ్ళిద్దరూ ఈ వీడియోలు తీసుకోవడము, వేరే వాళ్ళకి అమ్మడం. అసలు మేము పట్టుకొని అడిగినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ ఏం తెలియనట్టు బిహేవ్ చేశారు. ద మినిట్ పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళ తరహాలో వాళ్ళు అడిగిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నారు, చాలా వీడియోలు అమ్మేసుకున్నాము అని. వీఆర్ లిటరల్లీ షాక్డ్. అమ్మేసుకోవడం ఏంటండి, సాటి అమ్మాయి వీడియోలు బాత్రూమ్లలో పెట్టడము, అసలు సంస్కారం లేకుండా పెరిగారు. ఎస్, డెఫినెట్ గా ఇద్దరు ఒకటే ఊరు నుంచి వచ్చారు, అమ్మాయి అబ్బాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమైతాయంటే ఈ ల్యాండ్ లార్డ్స్ ఒక్కోసారి పెట్టిన సందర్భాలు ఉంటాయి. ఇలా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, ఆ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదు అని అంటే ఇంకెవరైనా అబ్బాయి ప్రొవోకేషన్ మీద ఈ అమ్మాయిలు అలా పెట్టడము. ఓకే, ఇట్లాంటివన్నీ క్రైమ్స్ అండి. ఇట్స్ యాక్చువల్లీ క్రైమ్. ఓకే, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అని ఐటీ యాక్ట్ కింద దానికి పనిష్మెంట్ 5 to 7 years ఉందండి, ఏం తక్కువేం లేదు. ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా ఇది క్రైమే. ఓకే, ఇలా వీడియోస్ తీసి అమ్మేసుకోవడము అకార్డింగ్ టు ఐపీసీ వాట్ ఎవర్ ద బిఎన్ఎస్సి, దాని కింద కూడా ఇట్స్ ఏ క్రైమ్. ఓకే, మేము ఒక కేసు డీల్ చేస్తున్నాం అలాంటిది. వేరే నా అమ్మాయి వీడియోస్ అన్ని, న్యూడ్ వీడియోస్ ఇవన్నీ ఎక్వైర్ చేసుకొని వేరే వాళ్ళకి ఈమెయిల్ చేసింది. ఎస్, ఆఫ్టర్ 5 years మొత్తం ఎంక్వైరీ తర్వాత సిఐడి వాళ్ళు అతని పైన కేసు అనేది చార్జ్ షీట్ వేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. డెఫినెట్లీ ఇట్స్ ఎ క్రైమ్. ఇప్పుడు ఇది ఏదో ఆట వేషం, చిన్న పిల్లల చేష్టలాగా అనిపించుండొచ్చు వీళ్ళకి, బట్ ఇట్స్ డెఫినెట్లీ ఎ క్రైమ్. వీళ్ళు ఏ జాబ్ల కోసం అయితే ఊర్ల నుంచి వస్తారో ఆ జాబ్లు రావు, వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ రావు, ప్రైవేట్ జాబ్స్ రావు. ఇట్లాంటి హిస్టరీ ఉన్నప్పుడు ఎవరు తీసుకుంటారండి? ఓకే, ఏమైతుంది అని అంటే ఈ అమ్మాయిలకి కూడా బేసిక్ ఎథిక్స్ లేకుండా పోతున్నాయి. సాటి అమ్మాయి పైన జాలి అనేది లేదు. డబ్బుకు అమ్మేసుకోవడం ఏంటండి అసలు? ఎట్లాంటి పరిస్థితిలో వీళ్ళు పెరిగి పెద్ద అవుతున్నారు? మరి వీళ్ళకి మేనర్స్ నేర్పించకనా, లేకపోతే ఊర్లలో నుంచి సడన్ గా సిటీకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతున్నారా? విచ్చల విడితనము, ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేయడము, డబ్బు అనేది విపరీతంగా వాళ్ళకి అవసరం ఉండడము.
విచ్చలవిడిగా ఖర్చు చేయడము. ఆ ఖర్చు చేయడానికి ఊర్లో వాళ్ళు ఇప్పుడు ఒక పల్లె నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉంటుంది అనుకోండి, లేటెస్ట్ ఆ అమ్మాయికి ఇనీషియల్గా సపోర్ట్ చేస్తారు పేరెంట్స్, డెఫినెట్గా 5,000 10,000 హాస్టల్ ఫీజు కట్టగలుగుతారు. ఓకే, కానీ ఈ అమ్మాయి ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్లోనే ఉంటుందా? బయట తిరగడము, ఓకే, షాపింగ్ అని, పిజ్జాలని, బర్గర్లని, నానా గడ్డి తినడానికి డబ్బులు, ఓకే, స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేసుకోవడానికి డబ్బులు, ఓకే, పక్కన వాళ్ళని చూసి నేను కూడా బెటర్ డ్రెస్సింగ్ వేసుకోవాలి అని. మనం ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాం, మనం నిజంగా అంత ఎఫర్ట్ చేయగలమా, ఇవన్నీ మర్చిపోతారు. పక్కన వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో ఇంటికి ఫోన్ చేసి నాకు ఇంకో 10,000 ఎక్స్ట్రా కావాలి, నువ్వు పంపించిన 10,000 సరిపో నాన్న అంటే ఎక్కడి నుంచి తెస్తాడు నాన్న? సో ఆయన ఏ రాజీతో అయి ఉంటాడు. ఏంటి అమ్మాయి ఇంత డబ్బు అడుగుతుందని ఈసారి అప్పు చేసి పంపిస్తాడు. ప్రతి నెల అడగలేరు కదా, ఒకసారి పంపిస్తారు, సెకండ్ టైం. కొంతమంది ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకునే పంచి పిల్లలు కూడా ఉన్నారు. అందరి గురించి మాట్లాడట్లేదు, ఎవరైతే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారో. సో ఈజీ మనీ ఎలా రావాలి? ఇలాంటి వెధవ పనులు చేస్తే వస్తాయి. సో ఇట్లాంటివన్నీకి పాల్పడము వెరీ రాంగ్. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ ఉంటాయి డెఫినెట్గా. వాళ్ళకి ఓకే, అక్యూజ్ నుంచి కన్విక్ట్ అయిపోతే వాళ్ళకి డెఫినెట్గా జైల్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, విత్ ఫైన్, ఎవ్రీథింగ్ ఉంటాయి. సో ఇట్లాంటి చెత్త పనులు, వెధవ పనుల జోలికి వెళ్ళకండి. సాటి అమ్మాయి పట్ల కొంచెం దయతో ఉండండి. గౌరవప్రదంగా మీరు మర్యాద కోల్పోయి వాళ్ళ మర్యాద తీసేసి ఇట్లాంటివన్నీ తప్పండి. సార్ మీరు చెప్తుంటే అసలు చాలా భయంకరమైన నిజాలు చెప్పారు మేడం. అసలు ఇలా జరుగుతుంది అనేది చాలా కేసెస్ కూడా చూశారు కాబట్టి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.